ఓకే. అందరికీ హాయ్ అండి. గుడ్ మార్నింగ్. మనం ఈరోజు ఈ క్లాస్‌లో అక్యుపేషన్స్ అండ్ ప్రొఫెషన్స్ అనే టాపిక్ గురించి నేర్చుకుందామండి. అక్యుపేషన్స్ అండ్ ప్రొఫెషన్స్ ఓకేనా? ఓసీసీయూపీఏటీఐఓఎన్ఎస్ అక్యుపేషన్స్ అండ్ ప్రొఫెషన్స్ పిఆర్ఓపిఈఎస్ఎస్ఐఓఎన్ఎస్ ప్రొఫెషన్స్ అంటే వృత్తులు మరియు పనులు అనే అర్థాన్ని ఇస్తుందండి. అలాగే ప్రొఫెషన్ స్పెల్లింగ్ ఇంకోటి కూడా ఉంటుంది. పిఆర్ఓఎఫ్ఈఎస్ఎస్ఐఓఎన్ ప్రొఫెషన్ అంటే వృత్తి అనే అర్థాన్ని ఇస్తుంది మళ్ళీ ఓకేనా? ఆక్యుపేషన్ అన్న కూడా అదే అర్థాన్ని ఇస్తుందండి. సరే ఇప్పుడు మనం ఈ వొకాబులరీ గురించి నేర్చుకుందాం ఓకేనా? అకౌంటెంట్ అకౌంటెంట్ ఏసీసీఓయుఎన్టీఏఎన్టీ అకౌంటెంట్ అంటే గణకుడు ఓకేనా? యాక్టర్ యాక్టర్ ఏసీటీఓఆర్ యాక్టర్ అంటే నటుడు మేల్ ఓకేనా? నెక్స్ట్ యాక్ట్రెస్ ఏసీటీఆర్ఈఎస్ఎస్ యాక్ట్రెస్ అంటే నటి అంటే ఫీమేల్ ఓకేనా? అడ్వకేట్ ఏడివిఓసిఏటిఈ అడ్వకేట్ అంటే వకీలుని అడ్వకేట్ అంటారండి ఓకేనా? అంబాసిడర్ ఏఎంబిఏఎస్ఎస్ఏడిఓఆర్ అంబాసిడర్ అంటే రాయబారి ఓకేనా? ఆర్కిటెక్ట్ ఏఆర్సిహెచ్ఐటిఈసిటి ఆర్కిటెక్ట్ అంటే శిల్పి ఓకేనా? శిల్పిని ఆర్కిటెక్ట్ అని పిలుస్తుంటారండి ఓకేనా? ఆస్ట్రాలజర్ ఏఎస్టిఆర్ఓఎల్ఓజిఈఆర్ ఆస్ట్రాలజర్ అంటే జ్యోతిషుడు ఓకేనా? ఆక్షనర్ ఏయుసిటిఓ ఏయుసిటిఐఓఎన్ఈఆర్ ఆక్షనర్ అంటే వేలం పాడువారు ఓకేనా? వాళ్ళని ఆక్షనర్ అని పిలుస్తుంటారండి ఓకేనా? నెక్స్ట్ ఆడిటర్ ఏయుడిఐటిఓఆర్ ఆడిటర్ అంటే లెక్కలను తనిఖీ చేసి సరిచేసేవాడు అని అర్థం అండి. నెక్స్ట్ ఆథర్ ఏయుటిహెచ్ఓఆర్ ఆథర్ అంటే గ్రంథకర్త అని అర్థాన్ని ఇస్తుందండి ఓకేనా? ఆథర్ అంటే గ్రంథకర్త అని అర్థాన్ని ఇస్తుంది మనకు ఓకే. చెప్తాను ఉండండి. బేకర్ బిఏకేఈఆర్ బేకర్ అంటే రొట్టెలు చేయువారు ఓకేనా? రొట్టెలు చేసే వాళ్ళని బేకర్ అంటుంటామండి ఓకేనా? నెక్స్ట్ బ్యాంకర్ బిఏఎన్కేఈఆర్ బ్యాంకర్ అంటే వడ్డీ ఓకేనా? వడ్డీ ఇచ్చేవారిని బ్యాంకర్ అని పిలుస్తుంటామండి ఓకేనా? బ్యాంకర్ చెప్తాను ఉండండి. మనకి ఇందులో చాలా పదాలు ఉంటాయి, కొంచెం ఓపికతో ఉండండి ఓకే. నెక్స్ట్ బిఏఆర్ బార్బర్ అంటే మంగలివారు ఓకేనా? బెగ్గర్ బెగ్గర్ అంటే భిక్షం అడుక్కునేవారు ఓకేనా? బెగ్గర్ ఓకేనా? నెక్స్ట్ బ్లాక్ స్మిత్ బిఎల్ఏసికేఎస్ఎంఐటిహెచ్ బ్లాక్ స్మిత్ అంటే కమ్మరివారు ఓకేనా? కమ్మరి వాళ్ళను బ్లాక్ స్మిత్ అని పిలుస్తుంటారండి ఓకేనా? నెక్స్ట్ బాక్సర్ బిఓఎక్స్ఈఆర్ బాక్సర్ అంటే యుద్ధం చేసేవారు ఓకేనా? బాక్సర్ అంటే యుద్ధం చేసేవారండి. నెక్స్ట్ బ్రిక్ లేయర్ బిఆర్ఐసికే బ్రిక్ లేయర్ ఎల్ఏవైఈఆర్ లేయర్ అంటే పెంకులను లేదా ఇటుకలను పేర్చువారు ఓకేనా? ఒక వరుసగా పేర్చే వాళ్ళను బ్రిక్ లేయర్ అంటుంటండి. లేయర్ అంటే ఒక వరుసగా పేర్చడం ఓకేనా? లేయర్ గుర్తుపెట్టుకోండి. బిఆర్ఐసికే బ్రిక్ అంటే ఇటుక ఓకేనా? బిఆర్ఐసికేఎస్ బ్రిక్స్ అంటే ఇటుకలు రాళ్ళు ఓకేనా? అయితే మరి బ్రిక్ లేయర్ అంటే ఇటుకలను పేర్చువారు ఒక క్రమంలో ఓకేనా? ఒక ఇల్లుని నిర్మించాలంటే క్రమంలో పేరుస్తారు ఓకేనా? ఓకే, వీళ్ళని మనం బ్రిక్ లేయర్ అని పిలుస్తుంటామండి. బ్రిక్ లేయర్ గుర్తుపెట్టుకోండి. బిఆర్ఐసికే బ్రిక్ లేయర్ ఓకే. నెక్స్ట్ చెప్తాను ఉండండి. బ్రిక్ లేయర్ చెప్పేసిన ఉండండి ప్లీజ్. నెక్స్ట్ వాట్ ఓకే. బిల్డర్ బియుఐఎల్డిఈఆర్ బిల్డర్ అంటే కట్టేవారు ఓకేనా? నిర్మించేవారు వాళ్ళని బిల్డర్ అంటుంటారండి. బిల్డర్ ఓకేనా? నెక్స్ట్ బచర్ బియు స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి. బియుటిసిహెచ్ఈఆర్ బచర్ అంటే కసాయి ఓకేనా? కసాయిని బచర్ అని పిలుస్తుంటారండి ఓకేనా? బచర్. నెక్స్ట్ బిజినెస్ మ్యాన్
BISINESSMAN బిజినెస్ మ్యాన్ అంటే వ్యాపారం చేసేటటువంటి వ్యక్తి. ఓకేనా? హ్మ్. వ్యాపారం చేసేటువంటి వ్యక్తిని బిజినెస్ మ్యాన్ అని పిలుస్తుంటారండి. నెక్స్ట్ క్యాబ్ మ్యాన్. క్యాబ్ మ్యాన్. సిఏబి క్యాబ్ మ్యాన్. ఎంఏఎన్ మ్యాన్. క్యాబ్ మ్యాన్ అంటే బండి నడుపువాడు అని అర్థం అండి. నడిపేవారు అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ కార్పెంటర్. కార్పెంటర్. CARPENTER. కార్పెంటర్ అంటే వడ్రంగి. ఓకేనా? హ్మ్. కార్పెంటర్ని వడ్రంగి అని పిలుస్తుంటారండి. ఓకేనా? నెక్స్ట్ క్యాషియర్. CASHIER. క్యాషియర్ అంటే ఖజానా చూసుకునేటటువంటి ఒక వ్యక్తి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఖజానాను చూసుకునేటువంటి ఒక వ్యక్తి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వాళ్ళనే క్యాషియర్ అని పిలుస్తుంటారండి. క్యాషియర్. ఓకేనా? క్యాషియర్. నెక్స్ట్ క్లీనర్ అంటే శుభ్రం చేసేవారు. ఓకేనా? క్లీనర్. CLEANER. క్లీనర్ అంటే శుభ్రపరిచేవారు. ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. మనం ఈ వృత్తుల వారిని అందరిని కూడా చాలా గౌరవించాలి. ఓకేనా? మనం చాలామంది కొందరిని అలా చూస్తూ, ఇలా చూస్తూ ఉంటాం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంకా క్లీనర్ అంటే మనం చాలా తక్కువ చేసి చూస్తామండి. ఇది చాలా తప్పండి. ఓకేనా? మీరు కాలేజీలో చదువుతుండవచ్చు, స్కూల్‌లో చదువుతుండవచ్చు, ఇంకా ఎక్కడైనా వర్క్ చేస్తుండవచ్చు. క్లీన్ మీరు ఒక క్లీనర్‌కి చాలా వాల్యూ ఇవ్వాలి. ఓకేనా? వాళ్ళు మనం అంటే మనం బాగుండే విధంగా శుభ్రం చేస్తున్నారు. మీరు అనుకోవచ్చు, మరి మనం వాళ్ళకి మనీ ఇస్తున్నాం ఊరికే చేయట్లేదని. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక పర్సన్ ఏసీ రూమ్‌లో కూర్చొని వర్క్ చేస్తున్నాడు. అతను వర్క్ చేస్తున్నట్లే ఆ క్లీనర్ ఆ రూమ్‌ని శుభ్రపరిచినప్పుడు అతను వర్క్ చేసినట్లే. నిజానికి ఆ క్లీనింగ్ అనేది లేకపోతే మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా వినండి. మనసు ఎప్పుడైనా సరే మనకు అంటే శుభ్రంగా క్లీన్‌గా లేదనుకోండి, ఏదో ఒక అనవసరమైన ఆలోచన వస్తుంటది. మన లైఫే మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఓకేనా? స్పాయిల్ అయిపోతుంది. అలాగే ఒక ప్లేస్ కూడా క్లీన్‌గా లేదనుకోండి, మనకెన్నో వ్యాధులనేవి వ్యాపిస్తుంటాయి. అర్థం చేసుకోండి. ఓకేనా? సో, మనం క్లీన్‌కి ఎప్పుడు కూడా చాలా వాల్యూ ఇవ్వాలి. కొందరు ఒక 40, 50,000 వస్తే చాలు. వాళ్ళే మనకు సెల్యూట్ చేయాలంటారు. నిజం చెప్పాలంటే మనం వాళ్ళకి సెల్యూట్ చేయాలి. అవునా? హ్మ్. వాళ్ళు మనం బాగుండే విధంగా చూసుకుంటున్నారు. ఓకేనా? ఇక్కడ మనీ అనేది ఇంపార్టెంట్ కాదండి. మనీ విల్ కమ్ అండ్ గో ఫ్రమ్ లైఫ్. ఓకే? ఇట్స్ నాట్ కాన్స్టెంట్ ఇన్ లైఫ్. మనీ అనేది వస్తుంది, పోతుంది. ఎప్పటికి అది పర్మనెంట్‌గా ఉండదు. ఓకేనా? దానికి ఒక స్థిరత్వం అనేది లేదు మనకి. మనకి వాల్యూ ఇవ్వకండి. చాలామంది వాళ్ళని తిడుతూ ఉంటారు. "ఏయ్! అక్కడ చేసావా? ఇక్కడ చేసావా? చూడు, సరిగ్గా చూడు" అని తిడుతూ ఉంటారు. ఓకేనా? వీళ్ళు చాలా ఫీల్ అవుతారండి. ఓకేనా? అలా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఒక క్లీనర్‌కి మంచి వాల్యూ ఇవ్వండి. అలా కాకుండా ఇక్కడ సరిగ్గా చేయలేదమ్మా కొంచెం చూడండి అని చెప్పండి. మీకు వాళ్ళెంత ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళు మనుషులే మనలాగా. ఓకేనా? ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా ప్లేసెస్‌లో అబ్జర్వ్ చేశాను. ఇట్స్ నాట్ గుడ్ యాక్చువల్లీ. ఓకేనా? సో, వాళ్ళకి మనం వాల్యూ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే క్లీనర్ లేకపోతే మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి ఎక్కడున్నా. సరేనా? వాళ్ళకి సాలరీ కూడా ఎంత తక్కువ ఇస్తుంటారో చూడండి. వాళ్ళు చేసేది పనే. వాళ్ళు లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి చెప్పండి? రూమ్ నీట్‌గా లేకపోతే మనకి ఎన్ని వ్యాధులొస్తాయి? మస్కిటోస్ ఉంటాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మరి? ఇదంతా మనకు అవసరం లేదు. ఏమనంటే క్లీనర్. దట్స్ ఇట్. ఇట్స్ నాట్ గుడ్. ఓకే. ప్లీజ్ చేంజ్ యువర్ మైండ్ సెట్. ఓకే అండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎందుకో నాకు ఎమోషనల్‌గా నేను చెప్పేసాను అంతే. నేను దాచుకోలేను అట్లాంటివి. ఓకేనా? సరే. ఓకే. నెక్స్ట్ చూద్దాం. కెమిస్ట్. కెమిస్ట్. CHEMIST. కెమిస్ట్ అంటే ఆహ్, రస్ ఆహ్, రసాయనిక శాస్త్రజ్ఞుడు. ఓకేనా? హ్మ్. గుర్తుపెట్టుకోండి. ఓకే. చెప్తాను ఉండండి. నెక్స్టు హ్మ్. హ్మ్. క్లర్జీమెన్. క్లర్జీమెన్. CLERGY. క్లర్జీమెన్. MAN. క్లర్జీమ్యాన్ అని మొత్తం కలిపి పలకాలి. క్లర్జీమ్యాన్ అని పలకాలండి. మతాధికారి. ఓకేనా? క్లర్జీమ్యాన్ అంటే మత అధికారి అని అర్థమండి. ఓకేనా? హ్మ్. క్లర్క్. క్లర్క్. CLERK. క్లర్క్ అంటే గుమస్తా. క్లర్క్. క్లర్క్ అంటే గుమస్తా అండి. ఓకేనా? హ్మ్. నెక్స్ట్ క్లయింట్. క్లయింట్. CLIENT. క్లయింట్ అంటే ఖాతాదారుడు. ఓకేనా? ఖాతాదారుడిని క్లయింట్ అంటారండి. ఓకేనా? నెక్స్ట్ కోబ్లర్ లేదా కాబ్లర్ అని కూడా పలకవచ్చు. కార్బ్లర్ అని పలకండి. ఓకేనా? COBBLER. కార్బ్లర్ అంటే చెప్పులను బాగు చేసే వాళ్ళను కార్బ్లర్ అని పిలుస్తుంటారండి. ఓకేనా? హ్మ్. నెక్స్ట్ కంపాజిటర్. కంపాజిటర్. స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి. COMPOS కంపాజిటర్ అంటే ఇది ఎట్లా అని చెప్పాలంటే ముద్రణ సరిచేసేవాడు లేదా కుదుర్చువాడు. ఓకేనా? ఒక ప్రింటర్ అన్నమాట.
వీళ్ళని మనం కంపాజిటర్ అని పిలుస్తుంటామండి. ఓకేనా? హ్మ్. నెక్స్ట్ చెప్తానండి. ఉండండి. నెక్స్టు మనకు ఓకే. కండక్టర్. కండక్టర్ అంటే బస్సులో టికెట్ ఇచ్చేవారు. ఓకేనా? స్పెల్లింగ్ ఏంటండి? CONDUCTOR. కండక్టర్ అంటే బస్సులో టికెట్ ఇచ్చే వాళ్ళని మనం ఏమంటామండి? కండక్టర్ అని పిలుస్తుంటామండి. ఓకేనా? కండక్టర్. హ్మ్. నెక్స్టు కానిస్టేబుల్. CONSTABLE. కానిస్టేబుల్. ఓకే. కానిస్టేబుల్ అంటే పోలీసు వద్ద పనిచేసేవాళ్ళు. ఓకేనా? హ్మ్. నెక్స్ట్ చూద్దామండి. కుక్. COOK. కుక్ అంటే వంట చేసేవారు అని అర్థం అండి. కుక్. ఓకేనా? హ్మ్. నెక్స్ట్ కూలీ. COOLIE. కూలీ అంటే కూలీ అండి. ఓకేనా? కూలీ చేసేవారు అని అర్థం అండి. గుర్తుపెట్టుకోండి. హ్మ్. నెక్స్ట్ కాపర్ స్మిత్. కాపర్ స్మిత్. COPPERSMITH. ఓకే. కాపర్ స్మిత్ అంటే రాగి పని చేయువారు. ఓకేనా? రాగికి ఏదైతే సంబంధించింది ఉంటుందో ఆ వర్క్స్ని అన్నిటిని పూర్తి చేసే వాళ్ళని అది కాపర్ స్మిత్ అని పిలుస్తుంటారండి. ఓకేనా? కాపిస్ట్. సిఓ స్పెల్లింగ్ గుర్తుపెండి. COPYIST. కాపిస్ట్ అంటే మొత్తం కాపీ చేసేవారు. ఏదైనా మొత్తం కాపీ చేస్తూ ఉంటారు. ఇంకా ప్రింట్ చేస్తూ ఉంటారు మొత్తం దాన్ని. ఓకేనా? యాజ్ ఇట్ ఈజ్గా తెలుగులో అంటే ఏది ఏదో ఉంటుందండి. ఓకేనా? నాకు అంత ఐడియా లేదు తెలుగులో. ఓకేనా? సారీ ఫర్ దట్. ఉండండి చెప్తాను ప్లీజ్. నెక్స్ట్ ఓకే. డాన్సర్. డాన్సర్. DANCER. ఓకేనా? డాన్సర్ అంటే నాట్యం చేసేవారు. ఓకేనా? డాన్సర్. డాన్సర్. ఓకే. ఉండండి చెప్తాను. ఓకే. డెంటిస్ట్. డెంటిస్ట్. DENTIST. డెంటిస్ట్ అంటే దంత వైద్యుడు. ఓకేనా? నెక్స్ట్ ధోబి. ధోబి. DHOBI. ధోబి అంటే చాకలి వారు అని అర్థం అండి. ఓకేనా? నెక్స్ట్ డాక్టర్. డాక్టర్. DOCTOR. డాక్టర్ అంటే వైద్యుడు. ఓకేనా? డ్రాపర్. డ్రాపర్. DROPER. డ్రాపర్ అంటే బట్టలు అమ్మువారు. ఓకేనా? బట్టలు నమ్మే వాళ్ళని డ్రాపర్ అని పిలుస్తుంటామండి. ఓకేనా? డ్రోవర్. డ్రోవర్. DROVER. పశువులను అమ్మేవారు. ఓకేనా? లేదంటే పశువుల కాపరి అనే అర్థాన్ని ఇస్తుందండి డ్రోవర్. ఓకేనా? ఉండండి చెప్తాను ప్లీజ్. ఇక్కడ చాలా మస్కిటోస్ ఉన్నాయి. అమ్మ తింటున్నాయి నన్ను. ఉండండి ప్లీజ్. ఓకే. డ్రగ్గిస్ట్. డ్రగ్గిస్ట్. DRUGGIST. డ్రగ్గిస్ట్ అంటే మందులు అమ్మేవారు. మందులు అంటే ఇవి మెడికల్కి సంబంధించినవి కాదండి. అనవసరమైనటువంటి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. డ్రగ్గిస్ట్ మీకు తెలిసే ఉంటుంది. నెక్స్ట్ ఉండండి ప్లీజ్. ఇంకా చాలా ఉంటాయి ఇందులో వర్డ్స్. ఓకేనా? చెప్తానండి. డ్రగ్గిస్ట్ చెప్పేసాను. నెక్స్ట్ వాట్ ఎడిటర్. ఎడిటర్. EDITOR. ఎడిటర్ అంటే సరిచేయువాడు. ఓకేనా? ఇంజినీర్. ఇంజినీర్. ఓకేనా? ENGINEER. ఇంజినీర్. ఇంజినీర్ అంటే ఇంజినీర్ అండి. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జామినర్. ఎగ్జామినర్ అంటే పరీక్ష రాసేవారు. ఓకేనా? ఎగ్జామినర్. EXAMINER. ఎగ్జామినర్ అంటే పరీక్ష రాసేవారు అండి. ఓకేనా? ఫార్మర్. ఫార్మర్. FARMER. ఫార్మర్ అంటే రైతు. FARMER. ఫార్మర్ అంటే రైతు అండి. ఓకేనా? నెక్స్ట్ ఫిషర్ మ్యాన్. ఓకేనా? ఫిషర్ మ్యాన్. FISHER. ఫిషర్ మ్యాన్ అంటే చేపలు పట్టేవారు. ఓకేనా? చేపలు పట్టే వాళ్ళని ఏమంటారండి? ఫిషర్ మ్యాన్ అంటారండి. ఓకేనా? ఫిషర్ మ్యాన్. ఓకేనా? ఉండండి చెప్తాను ప్లీజ్. నెక్స్ట్ ఫిష్ మాంగర్. ఫిష్ మాంగర్. FISHMONGER. ఫిష్ మాంగర్ అంటే చేపలను అమ్మేవారు. ఓకేనా? చేపలను అమ్మేవారు ఫిష్ మాంగర్ అని పిలుస్తుంటారండి. ఫిష్ మాంగర్. నెక్స్ట్ ఉండండి ప్లీజ్. గార్డినర్. గార్డినర్. GARDENER అంటే తోటమాలి.
గార్డినర్ అంటే తోటమాలి అండి. ఓకేనా. గేట్ కీపర్, గేట్ కీపర్. ఓకేనా. గేట్ కీపర్ అంటే ద్వారం వద్ద రక్షకుడిగా ఉండేవారు అని అర్థం అండి. ఓకేనా. గేట్ కీపర్, గేట్ జిఏటిఈ గేట్ కీపర్ కేఈఈపిఈఆర్ కీపర్. మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను. గేట్ జిఏటిఈ గేట్ కీపర్ కేఈఈపిఈఆర్ కీపర్. ఓకేనా. రైట్. అంటే ద్వారం వద్ద ఉండేవారు, రక్షకుడిగా ఉండేవారు. ఓకేనా. నెక్స్ట్ గోల్డ్ స్మిత్, గోల్డ్ స్మిత్ GOLDSMITH గోల్డ్ స్మిత్ అంటే కంసాలి. ఓకేనా. గోల్డ్ స్మిత్, గోల్డ్ స్మిత్. ఓకే. ఉండండి ప్లీజ్ చెప్తాను. గ్రాస్ కట్టర్, గ్రాస్ కట్టర్ గ్రాస్ కట్టర్ CUTTER. ఓకేనా. గ్రాస్ కట్టర్, గ్రాస్ కట్టర్ అంటే గడ్డి కోసేవారు అండి. ఓకేనా. గడ్డిని కోసేవారిని గ్రాస్ కట్టర్ అంటారండి. ఓకేనా. నెక్స్ట్ గ్రీన్ గ్రోసర్, గ్రీన్ గ్రోసర్ గ్రీన్ గ్రోసర్ GROCER అంటే పళ్ళు మరియు కూరగాయలు అమ్మేవారు. ఓకేనా. అది కిరాణా షాప్ అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. ఓకేనా. ఓకే. నెక్స్ట్ ఉండండి ప్లీజ్. హాకర్, హాకర్ HAWKER హాకర్ అంటే వీధులు తిరుగుతూ అమ్మేవారు. ఓకేనా. నెక్స్ట్ ఉండండి ప్లీజ్. నెక్స్ట్ వాట్ ఓకే. హౌస్ కీపర్, హౌస్ కీపర్ HOUSE హౌస్ కీపర్ KEEPER హౌస్ కీపర్ అంటే ఇల్లుని జాగ్రత్తగా చూసుకునేవారు. ఓకేనా. ఇంటి వద్ద రక్షకుడిగా ఉండేవారు, మనం ఉన్నా లేకపోయినా. ఓకేనా. రైట్. వాళ్ళని మనం ఏమంటామండి, హౌస్ కీపర్ అని పిలుస్తుంటామండి. ఓకేనా. నెక్స్ట్ ఐరన్ స్మిత్, ఐరన్ స్మిత్ IRONSMITH ఐరన్ స్మిత్ అంటే వీళ్ళు కూడా కమ్మరి వారే అండి. ఓకేనా. కమ్మరి వాళ్ళని ఐరన్ స్మిత్ అని కూడా అంటారు. ఓకేనా. నెక్స్ట్ జ్యువెలర్, జ్యువెలర్ JEWLLER జ్యువెలర్ అంటే వర్తకుడు. ఓకేనా. అంటే ఇది ఎట్లా అంటే ఇది మొత్తం కూడా డైమండ్స్ ఇవంటి ఉంటాయి కదండి, వీటికి సంబంధించిన వ్యాపారం చేసేవాళ్ళండి. ఓకేనా. నెక్స్ట్ ఉండండి చెప్తాను. ఓకే. ఏదో గుర్తొచ్చింది మళ్ళీ మర్చిపోయాను. ఓకే. జగ్లర్, జగ్లర్. ఓకే. జగ్లర్ JUGGLER జగ్లర్ అంటే గారెడు చేసేవారు. ఓకేనా. గారెడు చేసే వాళ్ళని జగ్లర్ అని పిలుస్తుంటారు, జగ్లర్. ఓకేనా. నెక్స్ట్ లేబర్ LABOUR లేబర్ అంటే కార్మికుడు. ఓకేనా. నెక్స్ట్ లాయర్, లాయర్ LAWYER లాయర్ అంటే న్యాయవాది. ఓకేనా. న్యాయవాదిని లాయర్ అంటారండి. నెక్స్ట్ మ్యాచ్ మేకర్, మ్యాచ్ మేకర్ మ్యాచ్ మేకర్ MAKER మేకర్ అంటే పెళ్ళిళ్ళను కుదుర్చేవారు. ఓకేనా. ఇలాంటి వాళ్ళని అసలు నమ్మకండి, వాళ్ళు ఎక్కడెక్కడో తీసుకొస్తుంటారు, ఎందుకంటే అది వాళ్ళ లైఫ్ కాదు కదా. ఓకేనా. రైట్. నెక్స్ట్ మెకానిక్. ఓకేనా. మెకానిక్ MECHANIC మెకానిక్ అంటే వస్తువులను రిపేర్ చేసేవారు లేదా మెకానిక్ అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఉండండి ప్లీజ్. గుర్తు రావట్లేదు తొందరగా. వాట్ హ్యాపెన్ టు మీ. ఓకే. మిడ్ వైఫ్, మిడ్ వైఫ్ MIDWIFE మిడ్ వైఫ్ అంటే మంత్రసాని అండి. ఓకేనా. మినిస్టర్ MINISTER మినిస్టర్ అంటే మంత్రి. మంత్రి పదవిని చేసే వాళ్ళు ఏమంటారండి, చేపట్టే వారిని మినిస్టర్ అంటారండి. ఓకే అండి. ఇంక ఇందులో చాలా మనకు వర్డ్స్ ఉంటాయి. దీని గురించి నేను సెకండ్ పార్ట్ కూడా చేస్తాను. ఓకేనా. ఒకేసారి గుర్తు రావట్లేదు, కంపల్సరీ నేను మీకు సెకండ్ పార్ట్ కూడా చేస్తాను దీని గురించి. ఓకేనా. ఇంకా నాకు తెలియని ఏమైనా ఉంటే మీరు చెప్పండి, నో ప్రాబ్లం.